వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నేడు వరంగల్లో జరగాల్సిన రైతు మనకి డిక్లరేషన్ కు సంబంధించిన విజయోత్సవ సభకు మరి ఇక్కడ రాహుల్ గాంధీ రాబోతా ఉన్నాడని చెప్పి ఉదరగొట్టిన కాంగ్రెస్ చివరి నిమిషంలో రాహుల్ పర్యటన రద్దయినట్టుగా తెలిసింది. ఏదైతే వరంగల్లో రైతు డిక్లరేషన్ మరి ఇక్కడ ప్రకటించిందో దాని ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం నడుచుకోకపోవడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా ఒకవైపు రుణమాఫీ పూర్తిగాక మరోవైపు రైతు భరోసాకు సంబంధించి 15,000 ఇస్తామని చెప్పి దాన్ని 12,000కు కుదించి అది కూడా ఒక మరి ఏదైతే ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ కు ఎగవేసి ప్రస్తుత సీజన్ లో కూడా ఏదైతే బీఆర్ఎస్ పోరాటం చేసినప్పుడు మాత్రమే విడుదల వారీగా మరి ఇక్కడ రైతు భరోసా నిధులు విడుదల చేయడం, మరోవైపు బోనస్ బోగస్ కావడంతో రైతులందరూ ఆగ్రహంగా ఉన్నారని మరి ఇక్కడ ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు రైతులు ఖచ్చితంగా తిరగబడతారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అబాసు పాలవుతుంది. రాహుల్ సభలో గొడవలు కనుక చెలరేగినట్లయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకునే ప్రమాదం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రాహుల్ సభను వాయిదా వేసుకున్నట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు రైతు భరోసా కనుక చూసుకున్నట్టయితే రైతు భరోసాలో లక్షలాది ఎకరాలు ఏదైతే రైతు భరోసా వెబ్సైట్ లో దానికి సంబంధించిన సైట్ లో లక్షలాది ఎకరాలు గల్లంతైనట్టుగా తెలుస్తా ఉన్నది. మరి కొంతమందికి పూర్తి స్థాయిలో వారి పేరే నమోదు కాకపోవడం, మరికొంతమందికి మరి ఇక్కడ 6 ఎకరాలు 8 ఎకరాలు ఉంటే దాన్ని 4 ఎకరాలు 2 ఎకరాలుగా తక్కువ చేసి చూపించి మరి ఇక్కడ రైతు భరోసాకు కూడా ఏ విధంగా మరి కోతలు విధించాలన్నట్టుగా ప్రభుత్వం మరి ఇక్కడ ప్రయత్నిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఒకవైపు మరి ఇక్కడ అసమ్మతి నేతల గల, మరోవైపు ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేల మెడ మీద కత్తి వేలాడుతున్న తరుణంలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా మరి ఇక్కడ ఈ విధమైన ప్రతికూల పరిస్థితులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కేబినెట్ సమావేశం సందర్భంగా ఈ రోజు మరి ఇక్కడ స్థానిక ఎన్నికల మీద మరి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోబోతారని ఆల్రెడీ మరి ఇంటర్ కు సంబంధించి ఎగ్జామ్స్ మరి 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 21వ తేదీన ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 21 రోజుల సమయం కావాలంటున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిన తర్వాత మన స్థానిక సంస్థలకు వెళ్తారా, లేదంటే 4వ తేదీ లోపలనే ఎన్నికలను ముగించే ప్రయత్నం చేస్తారా, ఏదైనా ఒక ఎన్నికలు అంటే పంచాయతీ గానీ లేదంటే ప్రాదేశిక ఎన్నికలు గానీ ఏదైనా ఒకటి మరి ఇక్కడ పూర్తి చేసే ప్రయత్నం చేస్తారా అని చెప్పి మరి ఈ రోజు కేబినెట్ సమావేశం మీదనే అందరి కళ్ళు మరి ఉన్న పరిస్థితి. మరోవైపు ఇంత ప్రతికూల పరిస్థితులలో మరి ఇక్కడ విద్యార్థులను కూడా ఇబ్బందులు పెట్టి ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని చెప్పి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వ్యక్తం అవుతుంటే, మరోవైపు బీసీ సంఘాలు మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మరి ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక ఎన్నికలు అని చెప్పి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాయి. అన్ని సంఘాలు కూడా మరి ఐక్యంగా పోరాటం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మరి ఆ క్రెడిట్ కొట్టేయాలని నిన్నటి రోజున మందకృష్ణ మాదిగను పిలుచుకొని బుజ్జగించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నిన్నటి రోజున మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని మందకృష్ణ మాదిగ బృందం కలవడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆయన ఏదైతే ఎస్సీ వర్గీకరణ మేము చిత్తశుద్ధితో చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకున్నప్పటికీ ఖచ్చితంగా ఏబిసిడీలుగా మరి వర్గీకరించాలి. వర్గీకరణలో మూడే విభాగాలుగా వర్గీకరించడంతో మరి ఇక్కడ మాలలకు మరి ఇక్కడ పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చి మాదిగల అవకాశాలు తగ్గే ప్రమాదం ఉన్నదని చెప్పి కూడా మందకృష్ణ మరి ఖచ్చితంగా 4 విభాగాలుగా విభజించాల్సిందే అని చెప్పి కూడా తను సూచన చేసినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ముందుగా ఏదైతే మంతని నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు చూసుకున్నట్టయితే మరి రత్నాపూర్ శివారులో ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ మేడిపల్లి శివారులో ఇండస్ట్రియల్ పార్క్ కోసం అని చెప్పి భూసేకరణ చేస్తామన్నదానికి మరి ఇప్పటికే అక్కడ రైతులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున మరి దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ కు మరి ఇక్కడ కలెక్టర్ ఆమోదం తెలిపి నిన్నటి రోజున మరి దీనికి సంబంధించి బహిరంగంగా దీన్ని ప్రదర్శించాలని చెప్పి నిన్నటి రోజున మరి ఎంఆర్ఓ ఆఫీస్ కు అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఎంపీడీఓ ఆఫీస్ కు రావడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 81 మంది రైతులకు సంబంధించిన 203 ఎకరాలు 61 మంది రైతులకు సంబంధించి 203 ఎకరాల 30 గుంటలు మరి ఇక్కడ భూసేకరణ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మరి రత్నాపూర్ శివారులో ఒకవైపు సింగరేణికి సంబంధించి సింగరేణిలో మరి ఇక్కడ భూములు కోల్పోయింది. మరి రిహాబిలిటేషన్ సందర్భంగా భూములు కోల్పోయింది. ఇప్పటికే క్వార్టర్ల నిర్మాణానికి అదేవిధంగా లద్నాపూర్ వాళ్లకు మరి నివాస స్థలాలు ఇవ్వడానికి కూడా రత్నాపూర్ శివారులో ఉన్న
పొలాలను తీసుకుని ఇవ్వడం జరిగింది. ఒకవైపు భూగర్భ గనులు, ఒకవైపు మరి ఇక్కడ రిహాబిలిటేషన్ కోసం మరి ఇక్కడ భూసేకరణ జరిగితే, మరోవైపు ఏదైతే హార్టికల్చర్ మరి ఇక్కడ కేవీకే మరియు హార్టికల్చర్ కోసం కూడా ఏదైతే మేడిపల్లి శివారులో సుమారు 150 ఎకరాలను సేకరించింది. దాంతో రైతులందరూ కూడా రోడ్న పడ్డ పరిస్థితి. అది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు 203 ఎకరాలు మళ్ళీ భూసేకరణ చేయడంతో అక్కడ రైతులందరూ కూడా మరి నానా అవస్థలు పడతా ఉన్నారు. ఇప్పటికే భూములు కోల్పోయి ఉపాధి లేక మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మళ్ళీ మరి ఇక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోటి మళ్ళీ 203 ఎకరాలను సేకరించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో, మరి సింగరేణిలో అనేక మిగులు భూములు ఉన్నాయి. మరి వాటిల్లో మరి అది కూడా సింగరేణి అంటే కూడా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దానిలో మరి భూసేకరణ ఏదైతే మిగులు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందులో మరి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి కానీ రైతుల భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళు నానా మరి నరకయాతన పడతా ఉన్నారు. స్థానికంగా ఒక నేతను కలిస్తే అసలు ప్రపోజల్ పెట్టింది నేను అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని, ఇంకా నేనెందుకు రద్దు చేస్తా, అవి మీ భూములు పోవాల్సిందే వెళ్ళుండి అని చెప్పి మరి వాళ్ళను దూషించినట్టుగా కూడా సమాచారం వచ్చింది. దాంతో రైతులందరూ కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ మీద మరి ఇక్కడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే అనేక రకాలుగా భూములు కోల్పోయినాం. ఇటు సింగరేణి సంస్థ ద్వారా భూములు కోల్పోయినాం, అదేవిధంగా హార్టికల్చర్ ద్వారా, అదేవిధంగా కేవీకే ద్వారా భూములు కోల్పోయినాం. ఉన్న భూములైనా మరి ఏదో వ్యవసాయం పంట సాగు చేసుకుని బతుకుదామంటే మమ్మల్ని ఈ విధంగా పూర్తి స్థాయిలో మరి మా భూములన్నీ లాగేసుకుని మమ్మల్ని రోడ్డును పడేస్తా ఉన్నారని చెప్పి వారి ఆవేదన మరి ఇక్కడ మిన్నడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అదేవిధంగా మొన్నటి రోజున ఏదైతే మరి ఇక్కడ సీనియర్లను విస్మరిస్తా ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ కు సంబంధించిన మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నాడో మన కాటారం మండలం విలాసాగర్ సంబంధించిన మాజీ సర్పంచ్ అందే సత్యనారాయణ మరి ఇక్కడ పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆయన ఇప్పుడు వరంగల్లోని మరి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆయన వెంటిలేటర్ మీద మరి ఇక్కడ ఇంకా ఆయన ప్రాణాలకు ఇంకా ప్రమాదం ఏమున్నది. ఏదైతే మేము సీనియర్ గా శ్రీపాదరావు సమయం నుండి మీ వరకు కూడా ఇప్పటి వరకు మీకోసం మేము పాటుపడతా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళను కార్లలో తెప్పించుకుంటూ మా మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారని చెప్పి మనస్తాపం చెందిన ఈ నాయకుడు నా చావుతోటైనా మీకు కనువిప్పు కలగాలి అని చెప్పి వీడియో రిలీజ్ చేసి మరి పురుగుల మందు సేవించిండు. ఇప్పుడు ప్రాణాలతోటి పోరాటం చేస్తా ఉన్నాడు. ఇలాంటి సీనియర్లను మరి ఇక్కడ కాంగ్రెస్ లో అనేక మందికి అన్యాయం జరుగుతా ఉన్నది. ఎవరు నోరు విప్పడానికి సాహసించడం లేదు మీకు భయపడి అని చెప్పి నేను కూడా మీ ముందు మాట్లాడే సాహసం లేదు కాబట్టి నేను చావడానికి సిద్ధమైన కాబట్టి ఈ వీడియో చేస్తున్నా అని కూడా మరి చెప్పిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే కాంగ్రెస్ లో కార్యకర్తలు ఏ విధంగా నలిగిపోతా ఉన్నారు, ఏ విధంగా అణచివేయబడతా ఉన్నారు, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉన్నది అనేది ఇక ఈయన అందే సత్యనారాయణ చేసిన ఏదైతే ఆత్మహత్య యత్నం ద్వారా మరి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మరి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో రైతు భరోసా షాక్, వెబ్సైట్ లో రైతుల భూములు గాయబ్, వాటికి పంట పెట్టుబడి సాయం బంధు, లక్షల ఎకరాల బ్లాక్. రైతు భరోసా వెబ్సైట్ లో సర్వే నెంబర్ల బ్లాక్, ఉన్న భూమిలో కొత్త. వరంగల్ జిల్లాలో 2 ఎకరాల రైతుకు అసలు భూమి లేదట. సిద్దిపేట జిల్లాలో 6 ఎకరాల వ్యక్తికి ఉన్నట్టు చూపనవైనం. భరోసా జమ కాకపోవడంతో ఆరా తీస్తే అసలు విషయం వెల్లడి. ఆందోళనలో రైతులు చేతులెత్తేస్తున్న అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ అధికారులు అని చెప్పి మరి ఇక్కడ రైతు భరోసాకు ఏ విధంగా ఎగనామం పెట్టాలని చెప్పి ఇప్పటికే 15,000 ఇస్తామని చెప్పి చేతులెత్తేసిన ప్రభుత్వం 12,000కే పరిమితం చేసి మరి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కు ఆల్రెడీ రైతు భరోసానే కొట్టింది. ఇప్పుడు రబీ సీజన్ వచ్చేటప్పటికి ఏ విధంగా మరి ఇక్కడ ఏదైతే ఆ రైతు భరోసాను తగ్గియాలి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గియాలని చెప్పి మరి సర్వేల పేరుతోటి ఏదైతే పంట సాగులు చేసే భూములు మాత్రమే ఇస్తామని చెప్పి మరి దొంగ నాటకాలు ఆడుతూ ఇటు మరి పూర్తి స్థాయిలో రైతులకు కోత విధిస్తా ఉన్నది. పంట వండే రైతులను కూడా కోత విధిస్తా ఉన్నది. వీళ్ళే చెప్పిన 2 లక్షలకు మించి మరి ఇక్కడ సాగు యోగ్యంగానే భూములు లేవు అని చెప్పి తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు మరి ఇక్కడ లక్షలాది ఎకరాలను బ్లాక్ చేస్తా ఉన్నారట. అవి వెబ్సైట్ లోనే నమోదు కాలేదు అని అంటే రైతు భరోసాకు ఏదైతే ప్రభుత్వం మరి రైతు భరోసా చెల్లించడానికి అపసోపాలు పడతా ఉన్నదో, అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను ఏదైతే నిధులు మరి సేకరించాల్సిన దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి మరి ఏ విధంగా ఖర్చులు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి
మరి సందర్భంగా ఏదైతే బీఆర్ఎస్ నుండి మరి ఇక్కడ కాంగ్రెస్ లో చేరినటువంటి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమంటాడంటే రైతు బంధుతో పెరిగిన పంటల ఉత్పత్తి ఇతర పథకాలు ఏమైనా గానీ ఇది ఇవ్వాల్సిందే, మదర్ డైరీ ఆస్తుల అమ్మకం సరికాదు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లో చేరిన నాయకులు కూడా రేవంత్ రెడ్డి వైఖరి మీద మరి ఇక్కడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మేము మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో చేరిన మాకు భవిష్యత్తు లేకుండా చేస్తా ఉన్నారు. ఇలాంటి మరి ఇక్కడ ఏదైతే రైతు బంధు అనేది రైతు బంధు ద్వారా మీరు ఏదైతే మరి ఇక్కడ కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం ఏదైతే చేసిండ్రో మరి రైతు బంధు అనర్హులకు వస్తుందని చెప్పి మరి ఏదైతే వేలాది కోట్ల రూపాయలు వృధా అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా డొల్లా అని చెప్పి తేడతెల్లమైంది. ఇప్పటికే ప్రభుత్వం మీద 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కుదించడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నది రైతు లోకం అంతా కూడా. ఒకవైపు రుణమాఫీ కాక మరోవైపు బోనస్ రాక, ఇటు ఏదైతే రబీలో సాగునీరు అందించే పరిస్థితి లేక, కరెంటు 24 గంటలు ఇవ్వలేక, మరి ఇక్కడ నాణ్యమైన విత్తనాలు అందించలేక, యూరియాను అందుబాటులో పెట్టలేక రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వేళ మీరు ఇంకా రైతు భరోసాను మరి ఇక్కడ ఆపే ప్రయత్నం చేయవద్దు. ఏది ఏమైనా రైతు బంధు ద్వారానే ఈ రోజు వ్యవసాయానికి మరి ఇక్కడ మన సాగు విస్తీర్ణం పెరిగిందంటే దానికి రైతు బంధే కారణం అని చెప్పి ఒక్కొక్కరుగా గలం విప్పుతున్న పరిస్థితి. ఎందుకంటే రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ నావ మునిగిపోతే మరి మేము కూడా గల్లంత అవుతామని చెప్పి వాళ్ళు తిరగబడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ హోంగార్డుల వేతనాలు భరోసాకు మళ్లింపు 47 కోట్లు మళ్లించినట్టు సమాచారం. 11 దాటిన జీతాలు ఇవ్వని సర్కార్, చెక్ బౌన్సులు, సివిల్ స్కోర్ రికార్డులు అని చెప్పి 1వ తేదీనే మేము మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరి జీతాలు ఇస్తున్నాం అని చెప్పి ఏదైతే మరి అట్టహాసంగా ప్రకటించిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం వివిధ వర్గాలు, వివిధ శాఖల అధికారులు మాకు జీతాలు రాలేదంటే మాకు జీతాలు రాలేదని మరి గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి. మరి ఇక్కడ ఏదో 3 రోజుల మురిపం అన్నట్టుగా మరి రాగానే అప్పులు తీసుకొచ్చి టకా జీతాలు వేసింది కానీ ఇంకా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. మరోవైపు సంక్షేమ పథకాలు భారంగా మారినాయి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు లేవు. ఉన్న ఆదాయాన్ని హైడ్రా పేరుతోటి పూర్తి స్థాయిలో మరి ఏదైతే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని, రియల్ ఎస్టేట్ రంగం ద్వారా వచ్చే ఆదాయానికి గండి కొట్టుకున్నది ప్రభుత్వం. దాంతో ఇప్పుడు మరి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేక, అభివృద్ధికి నిధులు ఇవ్వలేక, సొంత పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తితోటి మరి ఇక్కడ తిరగబడుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే ఉద్యోగుల జీతాలను కూడా ఇటు రైతు భరోసాకు ఏదైతే మరి ఇక్కడ రైతుల కోసం రైతు ధర్నాల పేరుతోటి బీఆర్ఎస్ ఏదైతే తీవ్ర ఒత్తిడి తెస్తా ఉన్నదో ఆ ఒత్తిడిని తట్టుకోలేక మరి ఏదైతే 2 ఎకరాల వరకు కూడా నిన్నటి రోజున మరి డబ్బులు వేయడం జరిగింది. ఇలాంటి హోంగార్డుల జీతాలు, అదేవిధంగా వివిధ రంగాలకు కేటాయించిన నిధులన్నింటినీ అటు మళ్లిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక రైతు ఆత్మహత్యలకు సంబంధించి చూసుకున్నట్టయితే నిత్యం పేపర్ తెరిస్తే చాలు 1-2 రైతులు రాలిపోతున్న మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ కన్నీటి గాథలు కనబడుతూనే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 423 మంది మరి రైతులు నేల రాలిండ్రు. మరి ఏ విధంగా రోజుకొక రైతు చొప్పున యావరేజ్ గా రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకున్నా కూడా ప్రభుత్వం ఇంకా కూడా కనికరం చూపడం లేదనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇద్దరు రైతుల ఆత్మహత్య, సాగు కలిసిరాక అప్పులు తీర్చే మార్గం లేక నాగర్ కర్నూలు మెదక్ జిల్లాలో అన్నదాతల బలవన్మరణం. సాగు కలిసిరాక చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నాగర్ కర్నూలు మెదక్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రానికి చెందిన రైతు సంగిశెట్టి చిన్నయ్య తనకున్న 4.5 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాలు కౌలు తీసుకుని పంటలు సాగు చేస్తూ జీవనం చేస్తున్నాడు. తర్వాత దిగుబడి రాక అప్పుల ఊబిలో గురకపోయిండు. ఒకవైపు రుణమాఫీ కాక, మరోవైపు ఏదైతే సమయానికి పెట్టుబడి రాక మరి నానా తంటాలు పడతా ఉన్నారు రైతులు. ఆఖరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మొద్దు నిద్రనే అవుతున్నది తప్ప రైతు ఆత్మహత్యలను అరికట్టడానికి, రైతులకు మరి భరోసా కల్పించడానికి ఏ విధమైన ప్రణాళికలు కూడా చేపట్టలేదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17. మరి ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజున మరి ఘనంగా వృక్షార్చన కార్యక్రమాన్ని చేసి మరి ఆయనకు గిఫ్ట్ గా ఇవ్వడానికి మరి ఇక్కడ ఏదైతే మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇక్కడ కేసీఆర్ పుట్టినరోజున వృక్షార్చన చేయడానికి మరి దానికి సంబంధించిన పోస్టర్ ను నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటి కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కేసీఆర్ పుట్టినరోజున వృక్షార్చన 15న ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలి. ఉద్యమ నేతకు మనం ఇచ్చే బర్త్డే కానుక ఇదే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు, నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ అని చెప్పి మరి దీనికి సంబంధించి ఏదైతే కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17వ తేదీన ప్రతి కార్యకర్త ఒక 3 మొక్కలు నాటి మరి ఇక్కడ ఈ వృక్షార్చన ద్వారా కేసీఆర్ కు బర్త్డే కానుక ఇవ్వాలని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ప్రజా తిరుగుబాటు తప్పదు,
కాంగ్రెస్ 14 నెలల పాలనలో అన్ని వర్గాలకు దగా ఖమ్మం బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఖమ్మానికి సంబంధించి ఎవరైతే మంత్రి ఉన్నాడో నెంబర్ 2 గా చెప్పుకుంటున్న మంత్రి మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టులు అన్నింటినీ కూడా మరి ఆయననే దోసుకుపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించి వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన మరో మంత్రి మరి మా సంస్థలకు ఎందుకు కాంట్రాక్ట్ క్లియర్ అని చెప్పి బహిరంగంగానే మరి ఇక్కడ ఆరోపణలు చేస్తూ మరి విమర్శలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏది ఏమైనా కూడా ఇక్కడ దాచుకో అన్న సందంగా నడుస్తా ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి తప్ప ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేసిరో రైతులకు ఇస్తాన రైతు డిక్లరేషన్ గానీ మరి అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన గానీ దానికి సంబంధించిన మరి జాబ్ క్యాలెండర్ గానీ మహిళలకు 2500 గానీ అదే విధంగా మరి ఏదైతే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం గానీ ఇవేవి కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు పండుటాకులు 2000 4000 వస్తాయని ఇంకా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. మరి పక్క రాష్ట్రంలో 3000 ఉన్న పెన్షన్ ను చంద్రబాబు నాయుడు రాగానే 4000 చేసిండు. 4000తో పాటు 3 నెలల పాటు ఏవైతే మరి ఇక్కడ ఇస్తా అని చెప్పి ప్రకటించిండో ముందే ఆ వాటి ఏరియాస్ తో సహా కలిపి మొదటి విడతలో 7000 రూపాయలు ఇచ్చిండు. 4000 పెన్షన్ 3000 పాత ఏరియర్స్ కలిపి 7000 రూపాయలు ఇస్తే మరి 15 నెలలైనా కూడా ఏరియర్స్ మాట దేవుడు ఎరుగు. ఇప్పుడన్నా మరి 2000 4000 చేయమంటే దాని మీద మరి ఇక్కడ కనీసం జగ్గుతలేడు రేవంత్ రెడ్డి. మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని పూర్తిగా దిగజార్చిండు. ఈరోజు జీతాలకు డబ్బులు ఇయ్యాలన్నా సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలన్నా కూడా అప్పులు చేయవలసిన దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కుప్పకూలిన నిర్మాణ రంగం, భారీగా పడిపోయిన క్రయ విక్రయాలు, గణనీయంగా తగ్గిన గృహానుమతులు, 2022 నుంచి 23 వరకు భారీ ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పర్మిషన్లు, 2004లో ఒక్కసారిగా నేల చూపు, హైదరాబాద్ రియల్టీ కుదేలైన ఫలితం, 16 మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో 36% తగ్గిన అనుమతులు అని చెప్పి అసలు హైదరాబాద్ లో ఇల్లు కట్టాలంటేనే మరి ఇక్కడ జంకుతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మరి హైదరాబాద్ లో స్టేటస్ సింబల్ గా భావించేవారు ఖచ్చితంగా మరి ఊళ్ళల్లో ఉన్న మరి ఎకరమో అరెకరమో అమ్ముకొనైనా సరే హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు. హైదరాబాద్ లో ఇల్లు ఉన్నదంటే అదొక స్టేటస్ సింబల్ గా ఉండేది. ఈ రోజు హైదరాబాద్ లో ఇల్లు ఉన్నదంటే అది మరి ఎన్నడూ కూలిపోతుందో, అది ఉంటుందో తమకు వారసత్వంగా తమ పిల్లలకు చెందుతుందా, లేదంటే ఏదో రోజు వచ్చి హైడ్రా బుల్డోజర్ తోటి మరి దుబ్బేస్తారా అని చెప్పి మరి ఇక్కడ భయం పట్టుకున్నది. ఇక్కడ కొత్త వాళ్ళు కొనేది లేదు, పాత వాళ్ళు అమ్మితే మరి ఇక్కడ దాన్ని కొనడానికి ముందుకు వచ్చేటోళ్ళు లేరు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. దాంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 తారీఖు జీతాలు ఏదైతే అటాసంగా చెప్పిండో ఆ 1 తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరోవైపు రైతులకు రైతు భరోసా 26వ తేదీన జనవరి 26వ తేదీన రైతులో భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా వస్తుంది అన్నాడు. భూమి ఉన్న ప్రతి రైతు కాదు, మళ్ళా ఎకరం అని 2 ఎకరాలని మార్చి 31 దాకా సాధిస్తా ఉన్నాడు. పంటలప్పుడు మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు నాకప్పుడు వస్తే ఈయన ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తాడు. ఎందుకంటే మరి ఇక్కడ ఖరీఫ్ సీజన్ లో ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదంటే అప్పుడు ఓట్లు లేవు. మరి దానికంటే ముందు ఇచ్చిండు. ఎందుకు అని అంటే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇస్తాను ఎందుకు ముందుకు వచ్చిందంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా కూడా ఎగనామం పెట్టే అవకాశం ఉన్నదనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే హైడ్రా ఇంకా కూడా మరి దాని ఏదైతే దాని పోగడలు పోవట్లేదు. ఇప్పటికి కూడా పేదల ఇళ్లను యథేచ్ఛగా కూల్చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ అక్కడికి వచ్చిన పోలీసులు బందోబస్తుకు వచ్చిన పోలీసుల కాళ్ళు మొక్కుతా ఉన్నది. ఆ గుడిసెలో ఉన్న మహిళ కూల్చక సారు నీ కాలు మొక్తా సార్, మేము గరీబుల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఈడనే ఉంటున్నాం, మా గుడిసెలను కూల్చకండి మీ కాలు మొక్తా అంటూ ఓ మహిళా పోలీసు అధికారి కాలు పట్టుకొని బతిమాలింది. జవహర్ నగర్ కార్పొరేషన్ దేవేంద్ర నగర్ లో ప్రభుత్వం మంగళవారం గుడిసెను తొలగించింది. తన గుడిసెను కూల్చిందంటూ మోతీబాయ్ అనే మహిళ ఒక పోలీస్ అధికారి కాళ్లపై వేడుకున్న వారు కనికరించలేదు. క్షణాల్లో ఆమె గుడిసెను నిలమట్టం చేసినారు. పేదల పట్ల ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయని అంటే ఈ రకంగా పేదల గూడును ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ఆ గుడిసె లేని మరి ఏదైతే గుడిసెలు లేని ఆ రాష్ట్రాన్ని తయారు చేస్తామన్నారు. గుడిసెలు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తారంటే వాళ్ళందరికీ పక్కా ఇల్లు గుట్టిస్తారు అనుకున్నారు మరి ప్రజలందరూ. కానీ పక్కా ఇల్లు గుట్టించరు కాదు, గుడిసెలన్నీ కూల్చేస్తే ఇక గుడిసెలే ఉన్నాయి కదా అన్నట్టున్నది ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ గూడు లేని నిరుపేదలకు గూడు కల్పించాల్సిన ప్రభుత్వం ఉన్న గూడునే చెదిరి కొడతా ఉన్నది అని అంటే మరి వాళ్ళు నిజంగానే ఎంక్రోచ్ అయి ఉన్నా లేదంటే ప్రభుత్వ భూమిలో వేసుకున్నా కూడా మరి వాళ్ళు నిజంగానే మరి ఇల్లు లేని నిరుపేదలు కదా, వాళ్ళకి ఇల్లు కట్టాల్సిన బాధ్యత మీదే కదా. ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి మరి ఇక్కడ మేము 4 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకే కదా మీరు కట్టియాల్సింది. ఉన్న గూడు చెదిరిపోక ముందే వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళకి పంపించాలి. లేదంటే డబుల్ బెడ్రూములు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూములు అక్కడ మురుగుతా ఉన్నాయి. మరి
వాటినైనా కేటాయించి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మరి ఇక్కడ హాయిగా జీవనం సాగిస్తారు కదా. ఇలాంటి వాళ్ళను రోడ్ల మీద గుడిసెలేసుకున్న వాళ్ళ గూడు చెదరగొట్టి వాళ్ళని రోడ్ల మీద పడేస్తే వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతుంది అనే విషయాన్ని కనీస కనికరం లేకుండా హైడ్రా ఇంకా కూడా ఒకవైపు ఈ రకంగా కుప్పకూలిపోతున్నది నిర్మాణ రంగం అయినా కూడా హైడ్రా మరి ఇక్కడ ఆగడం లేదు, హైడ్రాను రేవంత్ రెడ్డి ఆపడం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. కుంభమేళకు వెళ్లి వస్తూ 7 దుర్మరణం. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, మినీ బస్సు ఢీకొన్న ట్రక్కు. మృతులంతా హైదరాబాద్ ప్రమాదంలో గాయపడ్డ మరో 6 అని చెప్పి మినీ బస్సును మరి ఇక్కడ కుంభమేళకు వెళ్లి వస్తా ఉన్నారు. హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు మధ్యప్రదేశ్ లో జబల్పూర్ జిల్లా సిహోరా సమీపంలో మరొక ట్రక్ ఆ మినీ బస్సు ఢీకొన్నట. దాంతో మరి ఇక్కడ 13 మంది ఉన్నదల్లా మరి 7 దుర్మరణం అయినరు, 6 తీవ్ర గాయాల పాలైనరు. మరి ఇక్కడ ఏదైతే పుణ్యం కోసం పోతే ఈ రకమైన ప్రమాదాలలో చిక్కుకొని ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. స్థానికంపై తర్జన భర్జన, కులగణనపై గందరగోళం, కొలిక్కిరాల రిజర్వేషన్లు, బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులపై అయోమయం, అధ్యయనం తర్వాత ముందుకెళ్లే యోచనలో సర్కారు ముంచుకొస్తున్న పరీక్షలు, ఎన్నికలు మరింత జాప్యం అని చెప్పి మరి ఇక్కడ స్థానిక ఎన్నికల మీద ఇంకా కూడా ప్రభుత్వం తర్జన భర్జన పడతా ఉన్నది. ఒకవైపు మార్చి 5 నుంచి మరి ఇక్కడ ఇంటర్ పరీక్షలు, మరోవైపు మార్చి 21 నుంచి ఎస్ఎస్సి పరీక్షలు. మరి ఇక్కడ ఏదైతే ఫిబ్రవరి 28 మరి ఈ నెలలో ఉండేది 28 రోజులే, 28వ తేదీ వరకే. అంటే ఈ రోజు చూసుకున్నట్టయితే 12వ తారీఖు, అంటే ఇంకా 16 రోజులు మాత్రమే ఫిబ్రవరిలో ఉన్నది. ఈ 16ను మరి అవి చూసుకున్నట్టు 4వ తేదీ వరకు, 16ను 4-20 మరి ఇక్కడ 20 రోజులలో మరి ఈ ప్రక్రియ అంతా పూర్తి అవుతుందా? ఇప్పటికే ఇంకా రిజర్వేషన్ల ప్రక్రియనే పూర్తి కాలేదు. మరి నేపథ్యంలో ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారనే దాని మీద మరి ఇక్కడ ఈ డెడికేషన్ కమిషన్ కు సిఫార్సులు ఉన్నాయి. ఈ రోజు దీని మీదనే మరి ఇక్కడ సమావేశం కాబోతా ఉన్నది, కేబినెట్ సమావేశం. దీని ద్వారా మరి ఈ రోజైనా నిర్ణయం తీసుకుంటారా? మరి ఇక్కడ ఒకవైపు ఢిల్లీ ఎన్నికలలో మరి బోల్తా కొట్టింది, 3వసారి 0 వరుసగా 3 సున్నాలు చుట్టడంతో మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారింది. కాబట్టి మరి కొంతవరకు ఎన్నికలను వాయిదా వేస్తే ఏ విధంగా ఉంటుందని కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 23% అయినా బీసీలకు దక్కేనా? సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వే, న్యాయ సమీక్షకు నిలబడడం ప్రశ్నార్థకమే. ఎస్సీ ఎస్టీ మినహా మిగతా వాటన్నిటికీ జన్మస్థానాలుగా మార్చే ప్రమాదం. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాల నిదర్శనం. అది తెలిసే పార్టీ పరంగా పాట అని చెప్పి 23% ఇప్పటికీ అమలైతా ఉన్నది. ఏదైతే 50% ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన మరి రిజర్వేషన్లు పోను, మిగిలిన రిజర్వేషన్లో 23 బీసీలకు వస్తా ఉన్నది. మరి ఆ 23% అయినా ఈసారి నిలబడేనా? ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఆధ్వర్యంలో మరి కులగణన చేపట్టాలి. మరి డెడికేటెడ్ కమిషన్ సంబంధం లేకుండా కులగణన చేపట్టిండు. మరి దీనికి చట్టబద్ధత ఎంత ఉంటుందని చెప్పి మరి ఇక్కడ బీసీ సంఘాలన్నీ ఒకవైపు ఆగ్రహం చేస్తూ, మరోవైపు 42%కు మరి ఇక్కడ స్థానిక సంస్థల్లో మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి కూడా బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. బీర్ ధరల్లో చీర్స్ లీడర్స్. 2 ముఖ్య నేతల కనసనలో రేట్ల సవరణ. ఒకే రోజు 2 రాష్ట్రాల్లో బీర్ల ధరల పెంపు. మద్యం వ్యాపారంలో ఆర్తేరిన ప్రజాప్రతినిధి, మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో పక్కాగా నడిచిన కథ. బంద్ పేరిట ప్రభుత్వం బ్రూవరీల దొంగాట. ఊహించినంత ధర పెంచిన రాష్ట్ర సర్కార్. స్ట్రాంగ్ బీర్ పై 30, ఆగ్రాపై 40 చొప్పున పెంపు. 3 కేటగిరీల్లో 15% పెంచుతూ ఆదేశాలని చెప్పి బీరు ధరల్లో మరి ఇక్కడ పూర్తి స్థాయిలో 2 లీడర్స్ కలిసి మరి ఇక్కడ దొంగటాడిండ్రు. ఏదైతే కింగ్ ఫిషర్ బీర్లు మేము మరి ప్రభుత్వానికి సరఫరా నిలిపివేసినామని చెప్పిండ్రు. ఆ తర్వాత మాకు ధరలు పెంచాలన్నారు ప్రభుత్వం. మరి ఇక్కడ ధర పెంచాలని చెప్పి నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పి మరి పూర్తి స్థాయిలో బంద్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు నడతలేదు కాబట్టి ధరలు పెంచినామని మరి ఇక్కడ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడానికి ఇందులో 2 కీలక ప్రజాప్రతినిధులు మరి తెర వెనుక నాటకం నడిపించి మరి మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. జేఈ మెయిన్స్ లో తెలంగాణ సత్తా. సెషన్ 1లో బలిబ్రత మజీకి 100% మార్కులు. దేశవ్యాప్తంగా 14 మందికి 100%. అత్యధికంగా రాజస్థాన్ నుంచి 5, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు అని చెప్పి జేఈ మెయిన్స్ లో 100కు 100% మార్కులు సాధించిండు. మరి 100 మార్కులకు 100 మార్కులు సాధించి మరి ఇక్కడ ఏదైతే సెషన్ లో నెంబర్ 1 గా నిలిచిండ 14 మంది ఘనత సాధిస్తే దానిలో తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఒక్కొక్కరి ఘనత సాధించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సీతారామపై కేంద్రం మరో కొర్రి. డిపిఆర్ తిరస్కరణ, బరాజ్ అనుమతులు పెండింగ్. డిజైన్ సిడబ్ల్యూసీ మళ్లీ పరిశీలించాలని సూచన. 14 నెలల్లో 4 డిపిఆర్లు వెనక్కి పంపిన డిఎస్సీ. అనుమతులకు చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సీతారామ ప్రాజెక్టు మీద నీళ్లు అలుముకుంటూనే ఉన్నాయి. 14 నెలలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద మరి సీరియస్ గా చేయకుండా వీళ్ళు పంపడం, వాళ్ళు తిప్పి పంపడం, వీళ్ళు పంపడం, వాళ్ళు తిప్పి పంపడం, ఇదే నడుస్తా ఉన్నది తప్ప ప్రభుత్వానికి మాత్రం సీతారామను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదనే అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ దినపత్రిక చూసుకున్నట్టయితే అరచేతిలో స్వర్గం చూపించారు.
ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ వల్ల గల్లాలు పట్టి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 5.5% తగ్గించి బీసీలను మోసం. రాష్ట్రంలో ప్రతి కాంట్రాక్టు ఖమ్మం మంత్రికి డిప్యూటీ సీఎం 30% కమిషన్ తీసుకునే పనులు. వరదల్లో జనం దిక్కుకుంటే సోయి ఉండదు కానీ ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతున్నారు. ఖమ్మం ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు చెప్పి అరచేతిలో స్వర్గాన్ని చూపించి ప్రతి వర్గాన్ని కూడా మోసం చేస్తా ఉన్నారు. మరి ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న వాళ్లకు హెలికాప్టర్ ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఉన్నాయి కానీ హెలికాప్టర్లు, మరి ఇక్కడ ఏదైతే నేతలు వాళ్ళ బర్త్డే ఫంక్షన్ లో పోవడానికి హెలికాప్టర్లలో పోతా ఉన్నారు మంత్రులు. మరి ఈ రకంగా ప్రతి వర్గాన్ని మోసం చేస్తా ఉన్నారు. కాంట్రాక్టులు మాత్రం కొల్లగొట్టుకపోతాడు ఖమ్మం మంత్రి అని చెప్పి ఖమ్మానికి సంబంధించిన నేతలతోటి మరి ఆయన మాట్లాడిన మాటలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రోజు రాహుల్ గాంధీ పర్యటన ఉండే వరంగల్లో రైతు డిక్లరేషన్ ఏదైతే చేసిండ్రో మరి రైతులకు మేము ఇచ్చిన మాట అంతా కూడా పూర్తి చేసినామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఎంపీ ఎన్నికల సమయం నుంచి వరంగల్లో మరి ఇక్కడ రాహుల్ సభ పెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఉండడం లేదు. మరి ఈయన ఏదైతే పిసిసి అధ్యక్షుల ద్వారా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ములాఖాతు కాలేదు, 2 నిమిషాలు కూడా మాట్లాడుకోలేదు. 6 నెలల నుంచి అంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఏ విధంగా ఉన్నదో గమనించాలి. మరోవైపు ఇక్కడ ఏదైతే మేము పూర్తి చేసినాం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారో మరి ఇక్కడ స్థానికంగా అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పి మరి ఇక్కడ అధినేతకు తెలిసినట్టున్నది. దాంతో మరి ఇక్కడ రైతులందరూ కూడా తిరగబడతారు. ఒకవైపు రుణమాఫీ కాలేదు, మరోవైపు రైతు భరోసా అమలు కావడం లేదు, మరోవైపు ఇక్కడ బోనస్ బోగస్ అయిపోయింది. మరి ఇక్కడ ఏదైతే రబీలో సాగునీరు అందే పరిస్థితి లేదు, నాణ్యమైన విత్తనాలు లేవు, యూరియా కొరత, 24 గంటల కరెంటు కూడా రావడం లేదు. కాబట్టి రైతులందరూ కూడా తిరగబడే అవకాశం ఉన్నదాంతో ఈ రోజు ఆ పర్యటనను మరి ఇక్కడ ఏదైతే ఆకస్మికంగా రద్దు చేసుకున్న పరిస్థితి. దీనికి మరి వాళ్ళు చూపిస్తున్న సాకు ఏంటంటే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా రద్దు చేసుకుంటున్నామని చెప్తా ఉన్నాను. మరి పార్లమెంటు సమావేశాలు ఉన్న విషయం తెలిసిందే కదా, ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఉప ఎన్నికల తథ్యం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. కడియం శ్రీగారు ఓడిపోతారు, రాజయ్య గెలుస్తాడు. సుప్రీంలో విచారణ నేపథ్యంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. గులాబీ కండువా కప్పుకున్న స్టేషన్ గర్పూర్ నేతలు అని చెప్పి ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, సిద్ధంగా ఉండాలి. మరి రాబోయే రోజులలో రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తా వాళ్ళందరికీ సముచితమైన సమయం ఇచ్చినాం కాంగ్రెస్ కు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలను కొనసాగించలేక మరి ఇక్కడ చతికిల పడతా ఉన్నది. మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని మరి గణనీయంగా మరి ఆదాయానికి గండి కొట్టిరు. పూర్తి స్థాయిలో మరి తెలంగాణను తిరోగమన దిశలో సాగిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణను కాపాడుకోవాలంటే మళ్ళా మనం ప్రతిపక్షంగా గట్టిగా పోరాటం చేసి ప్రజా పోరాటాల ద్వారానే ప్రభుత్వం మెడలు వంచి మరి ఇక్కడ సంక్షేమాన్ని అభివృద్ధిని మరి ఇక్కడ సైమల్టేనియస్ గా నడిపించుకుంటూ తెలంగాణను పురోగతిని సాధించడానికి మన వంతు పాత్ర పోషించాలని చెప్పి నిన్న రోజున మరి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక పర్వాలు తొక్కుతున్న కాళేశ్వరం. గోదావరమ్మ జలసవడికి హరీష్ రావు పరవశం. రంగనాయక సాగర్ కాలువ వెంట నడక. సెల్ఫీలు మురిసిపోయిన మాజీ మంత్రి. సన్ఫ్లవర్ రైతుల సమస్యలపై వాకపు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ అని చెప్పి ఏదైతే కాళేశ్వరం నీళ్లు ఏవైతే కాలువల ద్వారా పోతా ఉన్నాయో మరి ఆ కాలువల నుంచి కాళేశ్వరమే ప్రాజెక్టే వృధా అన్నారు. ఈ కాలువకు నీరు ఏ విధంగా వచ్చింది? ఎల్లంపల్లి మరి మీ హయాంలో కట్టిన బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయింది, దాన్ని కూడా మీరు అసంపూర్తిగా వదిలేసారు. మరి దాంతో పాటు మరి ఇవన్నీ అక్కడి నీళ్లు ఇక్కడ దాకా రావడానికి కాళేశ్వరంకు సంబంధించిన అవన్నీ ఏదైతే లింకులు కారణం కాదా? ఈ రోజు కేవలం మేడిగడ్డలో గింగిన ఒక పిల్లర్ను మరి బూచిగా చూపెట్టి పూర్తిగా గోదావరిని ఎడారిగా మార్చిన ప్రభుత్వం ఈ రోజు ఇక్కడికి నీళ్లు వచ్చినాయి, ఎల్లంపల్లి ద్వారా వచ్చినా దేని ద్వారా వచ్చినా అది పూర్తిగా కాళేశ్వరం మరి ఇక్కడ ప్రాజెక్టులో భాగమే అనే విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు గ్రహించి మరి అక్కడ ఏదైతే ఆ మేడిగడ్డ బరాజును మరమ్మతు చేయాల్సిన పరిస్థితి. మరి ఒకవైపు ఎన్డీఎస్ఏ మరి తాత్సారం చేస్తా ఉన్నది, మరోవైపు దాని మీద కమిషన్ విచారణలు చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ కూడా మరమ్మతులకు మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కేసీఆర్ ఆనవాళ్లు తొలగించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రైతుల పంట పొలాలను పరంగా పెట్టి గోదావరిని ఎడారిగా మార్చి సుందిల్లా అన్నార బ్యారేజీలకు సంబంధించి కూడా మరి వాటి మీద కూడా బురద జల్లి అవి కూడా గేట్లు ఎత్తిపెట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు కూడా అడగంటే దుస్థితి తీసుకొచ్చింది. ఈ రోజు మరి ఇక్కడ రబీలో వాళ్ళకి సాగునీరు అందది, వేసవి కాలంలో ప్రజలకు కూడా తాగునీరు అందని దుస్థితి ఏర్పడబోతా ఉన్నది ప్రస్తుత తరుణంలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మహిళా దినోత్సవం లోపు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కాంగ్రెస్ సర్కార్ కు అల్టిమేటం జారీ. ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక అని చెప్పి మరి మహిళా దినోత్సవంలోపు మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి. కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వాలి. ప్రతి మహిళకు
మరి 2500 ఇవ్వాలి, అదేవిధంగా 2000 పెన్షన్ 4000 చేయాలి, యువతులకు స్కూటీలు ఇవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా మీ మీద పోరాటం చేస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు మరి ఒకవైపు హరీష్ రావు, రెండో వైపు మరి కేటీఆర్ వీళ్ళ ద్వారానే మరి ఒత్తిడి వస్తే ఇక మూడో నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మహిళల సమస్యలను ఎత్తుకొని ఈమొక వైపు కేసీఆర్ కనుక ఇంకా మరి బయట తిరిగినట్టయితే కాంగ్రెస్ మరి ఇక్కడ ఏదైతే చుట్టూ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడి మరి అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నదనే విషయాన్ని మరి గమనించాలి. ఇక బలిసినోళ్ళు వర్సెస్ పక్కన కరీంనగర్ పట్టభద్రుల పోరులో ఆసక్తికర పోరు. కోటేశ్వర్లకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ, నిరుద్యోగుల పక్షాన బరిలోకి దిగిన బక్క జడ్సన్, ప్రభుత్వంపై జడ్సన్ అలుపెరగని పోరాటం, నిరుద్యోగులు ప్రజలే నా బలం అని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్సీ ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో కూడా నిలబడ్డాడు. ఒకవైపు కోటీశ్వర్లకు ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి బీజేపీ మరి వీళ్ళకు ఏదైతే కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చిందో మరి వాళ్ళ మీద కూడా పోరాటం చేసి తన ఏదైతే నిరుద్యోగులను కూడగట్టి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి మరి ఏ అవకాశం వచ్చినా కూడా మరి తన పోరాటాన్ని చూపిస్తా ఉన్నాడు. దివ్యాంగుడు అయినప్పటికీ కూడా అలుపెరగని పోరాటం చేస్తా ఉన్నాడు బక్క జడ్సన్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఏఐతో ఉద్యోగాలు కృత్రిమ మీద వాడకం వల్ల కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుంది, కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి, అందుకు తగ్గ నైపుణ్యం సాధించాలి. ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో యువతకు ప్రధాని మోడీ ఉద్బోధ. ప్రపంచవ్యాప్తంగా కనివిని ఎరగని విస్తృతి వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతుందని వెల్లడి. ఓపెన్ స్పోర్ట్స్ ఏఐ వాడకంలో ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి కసరత్తు తప్పనిసరిని స్పష్టీకరణ. ఏఐ ఫౌండేషన్ సుస్థిర ఏఐ మండలి ఏర్పాటు నిర్ణయంపై హర్షం అని చెప్పి నిన్నటి రోజున పారిస్ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో మరి ఇక్కడ భారత ప్రధాని మరి ఇక్కడ ఏఐకి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఏఐ తోటి ఉద్యోగాలు పైపెచ్చు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. మరి ఇప్పుడు ఐటీ రంగం ద్వారా మరి ఇక్కడ ప్రపంచం పూర్తిగా మరి ఇక్కడ చిన్నగా అయిపోయింది. ప్రపంచం అంతా కూడా మరి ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే అవకాశం కలిగింది. ఏఐ ద్వారా కూడా మరి ఉద్యోగాలు పోవు, మరిన్ని ఉద్యోగాల కల్పన పెరుగుతుంది. మరి టెక్నాలజీ పెరిగిన కొద్దీ మరి ఇక్కడ ఏదైతే మ్యాన్ పవర్ కూడా అవసరం పడుతుంది అని చెప్పి మరి ఏఐకి సపోర్ట్ గా నిన్న రోజున పారిస్ లో ప్రసంగం చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. స్థానిక తేదీలపై నేడు స్పష్టత. బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం. సీఎం అధ్యక్షతన జరగనున్న ఉన్నత స్థాయి సమావేశం. డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చించనున్న సీఎం, మంత్రులు, అధికారులు. ఈ నెల 17లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉంటున్నాడు. మరి 17 వరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే 17 నుంచి ఇవి 11 రోజులు, అవి 15 రోజులలోనే ఏ విధంగా పూర్తయితాయి. మరి ఇక్కడ మరి ఇంటర్ ఆల్రెడీ ఎగ్జామ్స్ నడుస్తా ఉంటే కూడా ఎలక్షన్లు నడిపిస్తారా? మరి దీని మీద అయితే ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు దాని మీద స్పష్టత లభిస్తుందని చెప్పి ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. మరోవైపు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆదానికి ఉపశమనం. అమెరికాలో ఆయనపై నమోదైన కేసులు బలహీనపడేలా ట్రంప్ నిర్ణయం. విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం అమలు నిలిపివేత. మోదీ పర్యటనకు ముందు నిర్ణయం. ఆంధ్ర, ఒడిశా సహా 5 రాష్ట్రాల అధికారులకు భారీ లంచాలు ఇచ్చినట్లు ఆదానిపై ఆరోపణ. ఎఫ్సిపిఏ చట్టం కిందే గతంలో కేసులు అని చెప్పి మరి మోడీ ఒకటే అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆదాని మోడీ ఒకటాన్ని పెద్ద ఎత్తున ఏదైతే ఆరోపణలు వెలువడతా ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ రోజు మోడీ అమెరికా పర్యటన చేపట్టబోతా ఉన్నారని తెలిసిన ఏదైతే ప్రకటన జరిగిందో ఆ లోపే దానికి సంబంధించి ఆదాని మీద కేసు ఏదైతే అమెరికాలో నమోదైందో ఆ కేసు వీగిపోయే విధంగా మరి అక్కడ చట్టాన్నే నిలిపివేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం అమలును నిలిపివేసిండు. ఆ చట్టం కిందనే ఆదాని మీద కేసు ఉన్నాయి కాబట్టి ఆదానికి మీద కూడా కేసు వీగిపోయినట్లే. అంటే మోదీని ప్రసన్నం చేసుకోవడానికి ఆదాని మీద కేసును మరి ఉపసంహరించుకున్నట్టుగా ఇక్కడ మరి దీన్ని అభివర్ణిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మంత్రివర్గ విస్తరణపై కదలిక. వారం 10 రోజుల్లో కొలికి వచ్చే ఛాన్స్ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే. బెర్తులపై హైకమాండ్ తరచన భర్జన. సీఎం పిసిసి చీఫ్ అభిప్రాయ సేకరణ. ప్రస్తుతం 4తో విస్తరించే యోజన. తెరపైకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు. వాకిలి శ్రీహరి ముదిరాజులకు చోటు. టీపీసీసీకి తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధుల నియామకం, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకానికి మరికొంత సమయం అని చెప్పి మంత్రివర్గ విస్తరణపై కదలిక వచ్చిందట. 4కి ముందుగా తీసుకుంటారట. అలా కడియం శ్రీహరిని కూడా తీసుకుంటారంటే కడియం శ్రీహరి
ఏ రకంగా చూసుకున్నా ఆల్రెడీ ఆయన అభ్యర్థిత్వం మరి ఏదైతే ఎమ్మెల్యే మరి కోల్పోతా ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన మీద వేటు పడబోతా ఉన్నది సుప్రీంకోర్టు. మరి ఇక్కడ ఖచ్చితంగా మరి సమయం విధిస్తుంది స్పీకర్ కు, గడువు విధించి ఆ గడువు లోపల కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరి ఇక్కడ సుప్రీంకోర్టే వేటు వేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కడియం శ్రీగారి మీద వేటు పడే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా మరి వీడు ఏం వార్తలు రాస్తాడో ఏం రాస్తాడో కానీ మరి ఇక్కడ 4 బెర్తులట 6 బెర్తులను 15 నెలలైనా కూడా నింపడానికి కాంగ్రెస్ కు ఇంకా మరి జంకుతూనే ఉన్నది. ఒకవైపు వివేక్ మరి ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇవ్వాలంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబు మిగతా మంత్రులు మరి అక్కడ ఆయనకు విద్యాసాగర్ ఏదైతే ప్రేమ్ సాగర్ రావుకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి, వివేక్ను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే ఇంట్లో రెండిస్తే నా భార్య కూడా ఇవ్వాలని చెప్పి ఆయన ఎదురు తిరుగుతున్న పరిస్థితి. నల్గొండ నేతలందరూ కూడా ఎదురు తిరుగుతున్న పరిస్థితి. వాళ్ళతో పాటు మరి ఇక్కడ వాకిడి శ్రీహరికి ఇవ్వాలని, అదేవిధంగా నీలం మధు మరి ఇక్కడ పార్టీ కోసం చేసి పార్టీ కోసం త్యాగాలు చేసిండు, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకి ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ అనేక రకాల ఒత్తిళ్ల నేపథ్యంలో 4 ఇచ్చి ఎవరైతే బాగా లొల్లి చేస్తారో ఆ రెండింటిని వాళ్ళతోటి నింపుదాం అన్నట్టుగా చూస్తా ఉన్నదా. ఏది ఏమైనా 15 నెలల నుంచి కనీసం మంత్రివర్గ విస్తరణ చేపట్టుకోలేని మరి ఇక్కడ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితిని మరి దీనంతా కూడా తెలంగాణ ప్రజానీకం గమనిస్తా ఉన్నది. ఒకవైపు ఇప్పటికే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోగా కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేనంత మరి ఇక్కడ దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పి మరి కాంగ్రెస్ సానుభూతి పరలే మరి ఇక్కడ ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. బర్డ్ ఫ్లూ భయం, ఆంధ్రప్రదేశ్ లో వైరస్ వ్యాపిస్తున్నట్టు నిర్ధారణ, అప్రమత్తమైన తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్ పోస్టుల ఏర్పాటు, ఏపీ నుంచి వచ్చే కోళ్లను వెనక్కి పంపుతున్న అధికారులు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాల తగ్గుదల అని చెప్పి ఆంధ్రప్రదేశ్, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నట్టు అక్కడ అధికారులు నిర్ధారించడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. పౌల్ట్రీ రైతుల్లో అవగాహన కల్పించాలని, వ్యాధి సోకిన కోళ్లు రాష్ట్రంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. మరి ఇక్కడ బర్డ్ ఫ్లూ భయం పట్టుకున్నది. ఆల్రెడీ ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ మరి ఇక్కడ పెద్ద ఎత్తున విస్తరించింది. మరి ఆంధ్ర నుంచి ఏవైతే ఆ కోళ్లను రవాణా కాకుండా అరికట్టాలని చెప్పి చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఆంధ్ర నుంచి మరి ఇక్కడ రాకుండా చూసుకోవాలి. మరోవైపు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గినాయి. మరి ఏదైతే ఆ చికెన్ తినడాన్ని కూడా తగ్గించాలని చెప్పి మేధావులు చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ భేటీ, ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించాలని కోరిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అని చెప్పి ఎస్సీ వర్గీకరణకు మరి ఇక్కడ ఏదైతే రాజకీయ ప్రయోజనాలు ఏమి ఆశించకుండా మేము ఆ ఎస్సీ వర్గీకరణ చేసినాం అని అంటే మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగింది, మేము ఇంతవరకు పోరాటం చేసిన దానికోసం మరి ఎస్సీలను ఏదైతే 3 విభాగాలుగా విభజించారో దాని ద్వారా కూడా మాకు అన్యాయమే జరుగుతుంది, మరి ఖచ్చితంగా దాన్ని 4 విభాగాలుగా చేయాలి, మరి లేదంటే మరి ఇక్కడ దాని మీద మీరు వర్గీకరణ చేసి కూడా వృధా అని చెప్పి నిన్న రోజున ఆయన మరి ఇక్కడ స్పష్టం చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పత్తి అమ్మాలన్న అవస్తే ఆధార్ సర్వర్ మొరాయింపుతో నిలిచిన కొనుగోలు రైతులకు తప్పని పడిగాపులు. ఆరుగారం శ్రమించి పండించిన పత్తిని విక్రయించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా పాటలు పడుతున్నారు. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయాయని 5-6 రోజుల పాటు సీసీఐ కొనుగోలు నిలిపివేయడంతో వాహనాల్లో పత్తిని తీసుకొచ్చిన రైతులు వాటి ముందే రోజుల తరబడి పడగాపులు కాస్తున్నారు. తాజాగా 2 రోజుల నుంచి ఆధార్ సర్వర్ పనిచేయకపోవడంతో సీసీఐ కొనుగోలు చేయడం లేదు. గత్యంతరం లేక కర్షకులు ప్రైవేట్ లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అన్ని మిల్లుల్లో సీసీఐ క్వింటాల్కు 7,521 ధర చెల్లిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 456 మిల్లుల ద్వారా 8,58,726 మంది రైతుల నుంచి 2.04 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. రైతు పట్టా పాస్ పుస్తకాలతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి. సర్వర్ సతాయింపు, ఆధార్ అథెంటికేషన్ చేసే వీలు లేక కూడతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి పత్తి రైతులకు ఇప్పటికే ఒకవైపు పత్తి రైతుల కొనుగోలు నిలిపివేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉంటే మరోవైపు ఇక్కడ ఏదైతే మొరాయిస్తా ఉన్నది అని చెప్పి కంప్యూటర్లు మొరాయిస్తా ఉన్నాయి, ఏదైతే వాటి సైట్లు మొరాయిస్తున్నాయనే పేరుతోటి అట్లా కూడా 2-3 రోజులు మరి ఉండడంతో వీళ్ళందరూ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పత్తిని తీసుకొచ్చి అక్కడే మరి ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి. 2-3 రోజులు రోజుకి 2,500 నుంచి 3,000 వాహనానికి కిరాయి చెల్లిస్తూ 2-3 రోజులు 4-5 రోజుల పాటు కూడా వేచి ఉండాల్సిన దుస్థితి ఉన్నది. ఈ రోజు మరి ఇక్కడ పత్తి రైతాంగానికి రైతులు నానా అగచాట్లు పడతా ఉన్న దానికి ఇదే నిదర్శనంగా
నిలవబోతున్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏది ఏమైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ఇక్కడ బీసీలు ఇప్పటికే 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మరి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ మరి ఇక్కడ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది అందరూ కూడా వేసి చూస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు ఎస్ఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో మరి మార్చి 4వ తేదీలోపే ఎన్నికల నిర్వహణ పూర్తి స్థాయిలో పూర్తయ్యే విధంగా మరి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందు పెడతారా, ప్రాదేశిక ఎన్నికలు ముందు పెడతారా, మరి ఖచ్చితంగా ఎన్నికలు పెడతారా, లేదంటే ఎగ్జామ్స్ తర్వాత పెడతారా అన్నది ఈ రోజుతో తేట తెల్లం కాబోతా ఉన్నది. మరి ఇక్కడ ఇప్పటికే సర్పంచులు లేక గ్రామ పంచాయతీల పాలన పడికేసింది. ఏడాదిగా మరి ఇక్కడ సర్పంచులు లేక కేంద్రం నుంచి నిధులు రావడం లేదు, రాష్ట్రం కూడా నిధులు ఇవ్వక పూర్తి స్థాయిలో కరెంటు బల్బు పెట్టలేక, బ్లీచింగ్ పౌడర్ చల్లలేక, పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ పడికేసిన దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన మరి ఇక్కడ ఏదైతే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భవితవ్యం తేలనున్నది. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.